ఎలాగైనా మినిస్టర్తో కలిసి ట్రావెల్ చేయకుండా ఆపాలి. సత్య గారి కోసం, సత్య గారు ఆ మినిస్టర్ నుంచి దూరం అవ్వడం కోసం నేను ఏమైనా చేయాలి. ఏం చేయగలను? ఏం చెప్పినా వినడం లేదు. మంజు, ఏం ఆలోచిస్తున్నావు? మంచి బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నా కొన్నిసార్లు మనిషి ఎందుకో పక్కకు వెళ్తున్నాడు అనిపిస్తుంది. ఈ ఆలోచన నాకెందుకు వస్తుందో నాకే తెలియడం లేదు సత్య గారు. ప్రశాంతత కరువైనప్పుడు కారణాలు తెలియవు మంజు. కరువవుతున్న ప్రశాంతతను తీసుకొచ్చుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది సత్య గారు. నువ్వు జాబ్ మానేస్తానని అన్నావు కదా, మానే. ప్రశాంతత అదే వస్తుంది. దాందే ఉందండి. నా ప్రశాంతత మీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం మిమ్మల్ని పలకరిస్తుందో ఏమో అని చాలా భయమేస్తుంది. మీరు యూత్ ప్రెసిడెంట్ పదవిని నెత్తిన పెట్టుకుంటే అది నా కంటికి నిప్పుల కుంపటిలా అనిపిస్తుంది. రాజకీయంలో మిమ్మల్ని ఒకరు మెచ్చుకునేవారుంటే ఇంకొకరు నొచ్చుకునేవారుంటారు. అందుకే మీరు చెప్పినట్టు నేను నా జాబ్ని మానేస్తాను. మంజు, నువ్వు పోలీస్గా ఉంటే మన మధ్యన దూరం పెరుగుతుంది. ఈ విషయంలో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నువ్వు జాబ్ మానేస్తానన్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను జాబ్ మానేస్తే మీరు హ్యాపీగా ఉన్నాను అంటున్నారు. మరి నన్ను కూడా సంతోషంగా ఉంచండి. నువ్వు సంతోషంగా ఉండడానికి నీకు ఎలాంటి బహుమానం ఇవ్వమంటావు? నువ్వు సంతోషంగా ఉంటానంటే నేను ఏమి చెయ్యాలన్నా చేస్తాను మంజు. చెప్పు, నీకోసం ఏం చేయాలి? ఏం చేస్తే హ్యాపీగా ఉంటావు? మీరు యూత్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయండి. మీరు ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఏం మాట్లాడుతున్నావు మంజు? అవునండి, మీరు చెప్పినట్టు వింటాను. మనం హ్యాపీగా ఉందాం. మనం మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాం. నేను పాలిటిక్స్ వదిలి వస్తానని నీతో చెప్పానా? మీరేం చెప్పలేదు, కానీ నేను మిమ్మల్ని రాజకీయాలు వదిలేయమంటున్నాను. అన్నా అన్నా అని మీరు ఎవరినైతే కలవరిస్తున్నారో ఆ అన్న రాజకీయ చిత్రపటాన్ని ఒకసారి చూడండి. ఆ మినిస్టర్ ఎదగడానికి ఎంతమంది నెత్తిన కాలు పెట్టి పాతాళానికి తొక్కాడో అర్థమవుతుంది. చంద్ర భవనాల్లాంటి అతని బిల్డింగ్లు నిలబడ్డాయి అంటే ఎంతమంది పేదల ఇళ్లు కుప్పకూలిపోయాయో తెలుస్తుంది మీకు. మినిస్టర్ పదవిని సంపాదించుకోవడానికి ఎంతమంది రాజకీయ ప్రత్యర్థుల్ని హతమార్చాడో అతనికి గతంలో ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళని అడిగి తెలుసుకోండి. నాకు తెలిసినా ఇవన్నీ మీకెందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఆయన మిమ్మల్ని ఒక పావులా వాడుకుంటున్నాడు. అది నాకు ఇష్టం లేదు. నా మాట విని అతని దగ్గరికి వెళ్ళడం మానేయండి. ఆపు మంజు, ఇక చాలా ఆపు. రాజకీయాలంటే నీకే తెలిసినట్టు నాకు ఏబిసిడీలు కూడా తెలియనట్టు మాట్లాడుతున్నావు. పాలిటిక్స్ని కెరీర్గా తీసుకుంటే కష్టాల్ని కూడా ఈజీగా జయించాలి. జయిస్తాను అనే నమ్మకం కలిగిన తర్వాతే నేను పాలిటిక్స్ని కెరీర్గా మలుచుకున్నాను.